కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశానుసారం మేము ఎంతో మాకు అంత వాటా అన్న విధంగా బీసీలకు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై మోసం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి అన్ని హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. శాసనసభలో బీసీల రిజర్వేషన్ 42%, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో ఇక నుంచి ఎస్సీ, బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడంతోనే తనలాంటి సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య మాట్లాడుతూ శాసనసభలో 2 బిల్లులకు ఆమోదం తెలపడంతో అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుని బిల్లులు ఆమోదింపచేశారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదరం రాజనరసింహలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు గండి చెరువు వెంకన్నగౌడ్, ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు దుబ్బా అశోక్ సుందర్, కత్తుల కోటి, యువజన కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గాలి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, కంచర్ల ఆనందరెడ్డి, పాదం అనిల్, కంచరకుంట్ల వెంకటరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, పెరిక హరిప్రసాద్, వజ్జ రమేష్ యాదవ్, నాగేశ్వరరావు, కిన్నెర అంజీ, తరికొప్పుల గిరి, జూలకంటి సైదిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటింటి దీపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము, గూడు గూడు కల్పించింది, తోడు నీడగానే అయ్యింది, గుండె పల్లిన పేద రైతులు గుడి దేవతల. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మా మిత్రులు మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ బిల్ 2 అసెంబ్లీలో పాస్ అయినందుకు కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి గాను నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకమునుపు రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్, కామారెడ్డి, చేవెళ్ళ, ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టుగా సంవత్సరం లోపలే చేసి చూపించినవి. ఇలా రుణమాఫీ కానీ, 6 గ్యారెంటీలు కానీ, ఎస్సీ, బీసీ బిల్ కూడా ఇలా ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అణగారిన వర్గాల పార్టీ. ఇలా బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక నిబద్ధత లేని పార్టీ. బీజేపీ పార్టీ మతత్వ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ. ఏదైనా అది ఒట్టి అబద్ధాలు ఆడుతుంది ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాడు మాట చెప్పిందో, ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన ప్రభుత్వంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ స్టాండర్డ్గా పనిచేసి ఇలా బిల్లు పాస్ చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి నేను గొప్పగా హర్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా మా మిత్రులందరూ కూడా ఇంత ఎత్తున వచ్చి ఇలా పాలాభిషేకం వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ వర్గీకరణ, బీసీ డిక్లరేషన్ అది ఆషామాషి కాదు. ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒక్క రోజులే మొత్తం ఖతం చేసినాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయలేదు. దాదాపు ఒక 150 కుటుంబాలకు ఎమ్యులేటర్ని పెట్టేసి ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు అనేది కులగణన పూర్తిగా చేసింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. తర్వాత రాజీవ్ యువకరణాలు చాలా పెద్ద గొప్ప వరం ఇలా తెలంగాణకు. ప్రతి ఒక్క చదువుకున్న నిరుద్యోగి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నియోజకవర్గానికి సుమారు 4000 మందికి ఇలా రాజీవ్ యువకరణాలు నేరుగా పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం కోసం చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బిల్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు 2 పాస్ చేసేందుకు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శంకర్ నాయక్ అన్న బీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, కోమటిరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, రాజనరసింహ గారికి, బట్టి విక్రమార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న బీసీ బిల్లు కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కావచ్చు, ఇవి పాస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే ఆనాడు స్వతంత్రం తీసుకొచ్చింది. ఈనాడు ఈ వర్గీకరణ కావచ్చు, ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. దానికి ఉదాహరణ మా శంకర్ నాయక్ అన్న గారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా డీసీ అధ్యక్షుడు గత 10 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేస్తున్నాడు. అందరిని నవ్వుకూరు ఇదే కలెక్టర్ సెంటర్ మాట్లాడుతున్నాడు. మేము 10 మందితో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాదేమనుకోరు, కానీ 11 ఎమ్మెల్యే సీట్లు గెలిపించే కీలక పాత్ర పోషించిన డీసీ అధ్యక్షుడు గారికి పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు ఎమ్మెల్సీ చేసేందుకు ఒక సామాన్యుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థాయికి ఎదగడం అంటే మామూలుగా ఉండదు. వేరే పార్టీ అయితే డబ్బు నోట్లతో ముందు పోతారు, కానీ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళు గుర్తిస్తారని ఉదాహరణకు మా శంకర్ నాయక్ అన్న, అలాగే మా కార్యక్రమం చైర్మన్ జూగు రమేష్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతున్న గతంలో జనరల్ సీట్ అయినా కానీ బీసీకి ఇచ్చిన మా కోమటిరెడ్డి వెంకట గారు మున్సిపల్ చైర్మన్ జనరల్ సీట్ బీసీకి ఇచ్చినంటే బీసీకి గుర్తించే విధంగా మా కోమటిరెడ్డి వెంకట గారు ఉంటారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసే పని చెప్తుందని గుర్తు చేస్తూ ఈరోజు మాకు అందరికీ సంతోషం ఉంది. కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు అగ్రవర్ణాలకు, కానీ ఏదేమైనా ఎప్పుడైనా జరగాల్సిందే. ఎందుకంటే మనము కొంతమంది లాభం లేకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ముందు పోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుని ఈ సందర్భంగా పాల్గొన్న మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. దళిత వర్గాలు, పీడిత వర్గాలు ఈరోజు సంబరాలు చేసుకుంటారంటే, ఇంత భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటే దానికి కారణం నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో నిన్న తీసుకున్న మహా గొప్ప నిర్ణయాలకు ఈరోజు ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం అల్పేరు కానీ పోరాటం చేస్తే కూడా ఏ ప్రభుత్వం ఈ యొక్క సమస్యను పరిష్కరిద్దామని పట్టించుకున్న పాపన పోలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో మరుక్షణమే అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయానికి మన ప్రభుత్వానికి చాలా దళిత పీడిత వర్గాలు మొత్తం చాలా రుణపడి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా మన జాతి తరపున పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాం. ముందు పిలిపిస్తే 1000 మంది ఇక్కడికి వచ్చి సంతోషంగా వచ్చి పాలాభిషేకంలో పాల్గొన్నందుకు మా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుర్రు. గతంలో ఈ 30-40 ఏళ్ళ నుంచి కొట్లాడి ఎస్సీలు బీసీలు కొట్లాడినా కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు ముందుండి అసెంబ్లీని నడిపించి అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు మా నల్గొండ ప్రజల మొత్తం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.